అయితే వాస్తవంగా వాక్యం దేంతో పోల్చడం జరిగిందండి? రెండంచుల ఖడ్గంతో పోల్చడం జరిగింది. ఆ వచనాన్ని ఒకసారి చదువుకుందామండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటేను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. గమనించండి, దేవుని వాక్యము మరి అనేక విషయాలతో పోల్చడం జరిగింది. అందులో ఒకటి ఖడ్గం. ఆ ఖడ్గం కూడా సాధారణంగా మరి ఒకవైపు పదునుగా ఉన్నటువంటి ఖడ్గాన్ని లేక కత్తిని మనం చూస్తూ ఉంటాం. అయితే దేవుని వాక్యం రెండు వైపులా పదునుతో ఉన్నటువంటి ఆ యొక్క ఖడ్గాన్ని మనం చూసినప్పుడు అంటే ఎంతో పదును కలది. మరి ఖడ్గానికి ఉన్నటువంటి స్వభావం లక్షణం ఏంటంటే అది లోపలికి దూసుకుపోయేటటువంటి తత్వం దానికి ఉంటుంది. అదేవిధంగా దేవుని యొక్క వాక్యం కూడా మన యొక్క ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించినంత మట్టుగా దూరుచు హృదయం యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. అనగా ఒక వ్యక్తి దేవుని వాక్యం యొద్దకు వచ్చినప్పుడు, ఆ వాక్యాన్ని ధ్యానించినప్పుడు, ముఖ్యంగా ఈరోజు బైబిల్ స్టడీ కాబట్టి దేవుని యొక్క వాక్యాన్ని ఒక వ్యక్తి ధ్యానించినప్పుడు, ప్రేమించినప్పుడు ఏం జరుగుతుందో మీతో పంచుకోవాలని ఆశిస్తున్నాను. ఒకసారి బెంగళూరులో ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే ఒక వ్యక్తికి, ఆయన హైందవుడు, మరి ఆయనకు ఒక స్నేహితుడు ఉన్నారు. ఆయన విశ్వాసి, క్రైస్తవుడు. మరి ఆ విశ్వాసకు ఒక భారం ఉండేది. మరి నా స్నేహితుడికి సువార్త ప్రకటించి మరి అతన్ని కూడా ప్రభులోకి తీసుకురావాలని ఒక ఆలోచన అతడు కలిగి ఉన్నాడు. ఆయనకు అవకాశం వచ్చిన ప్రతిసారి కూడా మరి సువార్త చెప్పే వ్యక్తి. అయితే ఎప్పుడైతే ఈయన సువార్త చెప్తూ ఉండేవాడో మరి ఆయన కొంచెం విసుక్కునేవాడు. ఇదేంటి ఈయన మతం వేరు, మా మతం వేరు, నేను హిందువుని కదా, ఆయన క్రైస్తవుడు, ఎప్పుడు కూడా నన్ను ఈ క్రీస్తు గురించి ప్రకటిస్తున్నాడు లేక మత ప్రచారం చేస్తున్నాడు అన్నట్టుగా అతడు విసుక్కొని మరి అతడు ఒక నిర్ణయానికి వచ్చారు. ఏంటి ఆ నిర్ణయం అంటే, ఇతనికి ఇలా చెప్తే సరిపోదు, మరి నేను అంటే మా యొక్క హిందూ మత గ్రంథాలను చెప్తే ఇతడు వెండు, కాబట్టి ఈయన మత గ్రంథమైనటువంటి బైబిల్లో నుంచే నేను ఒక విషయాన్ని చెప్తాను ఇతనికి. ఏంటంటే చూడండి, మరి దేవుని చేరుకోవాలంటే మీ ఒక్క యేసుక్రీస్తు మార్గమే కాదు, ఎన్నో మార్గాలు ఉంటాయి దేవుడి దగ్గర చేరడానికి. మరి మీరు అలాగే నన్ను బలవంత పెట్టకూడదు ఈ విషయంలో అని ఆయనకి విషయం చెబుదామని ఏం చేశారంటే, రహస్యంగా ఒక క్రైస్తవ బుక్ షాప్కి వెళ్ళి బైబిల్ కొనుక్కున్నారు. ఆయన బైబిల్ కొనుక్కొని ఇక చదవడం ప్రారంభించారు. చదవడం ప్రారంభించి ఆయన ఒక చోటుకు వచ్చి ఆగిపోయారు. మనందరికీ బాగా తెలిసిన వాక్యం అది, యోహాను సువార్త 14:6 ఉంటుంది. అక్కడికి వచ్చి ఆయన ఆగిపోయారు. అక్కడ ఏముందండి? యేసు ఏమని చెబుతున్నారు అక్కడ? నేనే మార్గమును, నేనే సత్యమును, జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు అనే మాట ఆయన చదివారండి. చదివినప్పుడు ఇంకా వెంటనే దేవుని ఆత్మ మరి అతనితో మాట్లాడడం ప్రారంభం అయింది. ఆయన అనుకున్న ఆలోచన ఏంటండి, దేవుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉంటాయి. మరి మాది ఈ మతం, నేను ఒక దేవుణ్ణి లేక ఒక దేవతను కొలుస్తున్నాను, అలా నేను దేవుని చేరుకోగలను. మరి ఆయన ఒక క్రైస్తవుడు, మరి వారి దేవుడి ద్వారా ఆయన దేవుడి దగ్గర చేరుకోగలడు అని, అంటే దేవుని చేరుకోవడానికి ఎన్నో మార్గాలు ఉన్నాయని అనుకుంటున్నారు. అయితే ఆ వచనం ద్వారా దేవుడు ఆయనతో మాట్లాడడం ద్వారా, ఇదిగోండి పరలోక రాజ్యం చేరాలి అంటే ఎన్నో మార్గాలు లేవు, ఒకే ఒక మార్గం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అని దేవుడు ఎప్పుడైతే ఆయనతో మాట్లాడడం ప్రారంభమైందో ఇక వెంటనే మరి దేవుడు ఆయనతో మాట్లాడడం జరిగింది. రక్షించబడి ఆయన కూడా తన పాపములు ఒప్పుకొని క్రీస్తును అంగీకరించి ఇక తర్వాత ఆయనే దైవజనుడిగా మారిపోయారు. ఆయనే దేవుని సేవ చేస్తూ అనేక మందిని క్రైస్తవేతరులను ముఖ్యంగా
ఎవరైతే హిందువులుగా ఉంటున్నారో అన్యజనుల మధ్యకు వెళ్ళి సువార్తను ప్రకటించి మరి వారిని క్రీస్తులోకి నడిపించి ఒక అద్భుతమైన దైవజనుడిగా ఆయన మారిపోయారు. ఇదంతా ఎలా జరిగింది? దేవుడు తన ఒక్క వాక్యము ద్వారా దేవుడు ఆ వ్యక్తితో మాట్లాడి ఆయన జీవితాన్ని సంధించడం ద్వారా. హల్లెలూయా. దేవుని వాక్యానికి అంత శక్తి ఉంది. దేవుని వాక్యానికి అంత శక్తి ఉందండి. గమనించిన రోజున దేవుని వాక్యం నుంచి దేవుడు తన ఆత్మ ద్వారా మనతో మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో, దేవుడు మనతో ఒక మాట మాట్లాడినప్పుడు ఏం జరుగుతుందో ధ్యానం చేద్దాం. దయచేసి అందరు కూడా న్యాయాధిపతుల గ్రంథానికి వద్దామండి. 6వ అధ్యాయం అది మీరు తెరిచి ఉంచండి. అక్కడ కొన్ని విషయాలు మనం తర్వాత చదువుకుందాం. ఆ రోజుల్లో ఇశ్రాయేలీలు మరి దేవుని దృష్టికి పాపం చేసినప్పుడు దేవుడు వారిని తమ శత్రులైన మిద్యానీయులకు దేవుడు వారిని అప్పగించడం జరిగింది. ఎప్పుడైతే దేవుడు తన శత్రువులకి అప్పగించడం జరిగిందో గమనించిన వారు చాలా భయంకరంగా దేవుని ప్రజలను హింసించడం మరి ప్రారంభమైంది. ఏ రీతిగా వారిని హింసించారంటే చూడండి, ఆ యొక్క మిద్యానీయులు, అమాలేకీయులు తూర్పు నుండి వారందరూ కూడా వచ్చి పశువులను, అంటే వీరి ఇశ్రాయేలు పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారంగా వారి మీదకి వచ్చి ఏం చేశారు? వారి భూమి పంటను పాడు చేశారు. పాడు చేసి ఒక గొర్రెను కానీ, ఒక ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేన్ని కానీ ఇశ్రాయేలులకు ఉండనీయకుండా వారు చేశారండి. ఇంకా అలాగే వారు దేశాన్ని పాడు చేయడానికి వారు అందులోకి వచ్చి పాడు చేస్తూ ఉండగా ఇక ఇశ్రాయేలు పరిస్థితి ఎలా మారిందంటే మిక్కిలి హీన దశకు వచ్చింది అని న్యాయాధిపతుల గ్రంథము 6వ అధ్యాయము 6వ వచనం మనం చూస్తున్నాం. అదండి, ఎప్పుడైతే ఈ మిద్యానీయులు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా వచ్చారో వారి పరిస్థితి మిక్కిలి హీన దశకు చేరింది. మిక్కిలి హీన దశకు చేరింది. గమనించిన కొన్నిసార్లు మన శత్రువు అయినటువంటి అపవాది కొన్నిసార్లు మన జీవితాల్లో లేక మన కుటుంబాల్లో, మన యొక్క వ్యక్తిగత జీవితం మీద, మన యొక్క ఆత్మీయ జీవితం మీద వాడు దాడి చేయడంతో మరి మన యొక్క స్థితి కూడా కొన్నిసార్లు మిక్కిలి హీన దశకు చేరుకునే అవకాశం ఉంది. ఇంకా ఆ పరిస్థితుల్లో మనకు అనిపిస్తుంది, ఇక నా పరిస్థితి ఏంటి, ఇక నేను ఒక అడుగు కూడా ముందుకు వేలేను, ఇక నేను ఏమాత్రం కూడా ఇక నా జీవితానికి నేను కొనసాగించుకోలేను, ఇక నా పరిస్థితి ఏంటి అని మనకు ఎదురవుతున్నటువంటి ప్రతికూల పరిస్థితులను బట్టి మనము ఆ రీతిగా ఆలోచిస్తూ ఉంటాం. లేకపోతే మరి దేవుడు మరి ఆ రీతిగా ఎందుకు అనుమతించాడు, లేక దేవుడు తోడుగా ఉంటే ఎందుకు ఇలా జరుగుతుంది? వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడైతే ఈ పరిస్థితి జరిగిందో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేలీలు ఎలా అనుకుంటున్నారు? అక్కడ ఉన్నటువంటి గిద్యోను గురించి మనం చూస్తాం. 11వ వచనంలో అక్కడ ఉన్నటువంటి గిద్యోను అనే వ్యక్తి ఏం చేస్తున్నాడు? ఈ శత్రువులకు భయపడి, మిద్యానీయులకు భయపడి అతడు మరుగై ఉంటూ ఆ గానుగు చాటున దాక్కుని ఆ గోధుమలను దొల్లగొట్టుచుండగా అని మనం చూస్తాం. అంటే శత్రువులకు భయపడి తను రోజు చేసుకునే ఆ పని కూడా భయపడి దాక్కుంటూ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే మరి వారి స్థితి అంత హీన స్థితికి చేరుకుంది. మరి అటువంటి పరిస్థితుల్లో ఎవరైనా సరే ఏమనుకుంటారంటే ఇంక మాకు ఏ దారి లేదండి, మాకు ఇంక వెళ్ళడానికి ఇంక ఏ మార్గం కూడా లేదు, మాకు ఇంక ఏ సహాయము లేదు, ఈ పరిస్థితుల్లో మేము ఏం చేయాలని ఎవరైనా అనుకుంటారు. అదే రీతిగా గిద్యోను కూడా అలాగే అనుకున్నారు. చూడండి, అప్పుడు 12వ వచనం చదవండి. యెహోవా దూత అతనికి కనబడి, గమనించండి, ఇక దేవుడు మాట్లాడడం ప్రారంభమైంది. దేవుడు ఒక వ్యక్తితో ఏ రీతిగా మాట్లాడతారు, ఆయన మాట్లాడినప్పుడు మనం ఎలా స్పందించాలో ఈరోజు ఈ విషయాలు ధ్యానం చేద్దాం. చదవండి 12వ వచనం. పరాక్రమము గల బలాఢ్యుడా, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా గిద్యోను, చిత్తము నా ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేల సంభవించెను. గమనించారా? ఒక నిమిషం అండి. ఎప్పుడైతే గిద్యోను ప్రభుదూత వచ్చి ప్రత్యక్షం, ఇదిగో పరాక్రమం గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని చెప్పినప్పుడు దేవుడు మాకు తోడుగా ఉండడమా? ఎక్కడండి? దేవుడు తోడుగా ఉంటే ఇదంతా మాకు ఎందుకు జరుగుతుంది? మీరు ఎప్పుడైనా మనసులో అనుకున్నారండి, దేవుడు నాకు తోడుగా ఉంటే ఇది ఎందుకు జరుగుతుంది?
దేవుడు నాకు తోడుగా ఉంటే ఈ కష్టం ఎందుకు వచ్చింది? దేవుడు నాకు తోడుగా ఉంటే వాళ్ళు నాతో ఎందుకు ఇలా మాట్లాడారు? దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు నేను పలానా విషయంలో ఓడిపోవడం జరుగుతుంది? దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు నేను కొన్నిసార్లు అనేక రకాల ఇబ్బందులు గుండా వెళ్ళాల్సి వస్తుంది? దేవుడు నాకు తోడుగా ఉంటే ఎందుకు నా భర్త ద్వారా, నా భార్య ద్వారా, లేక నా పిల్లల ద్వారా, లేకపోతే నా బంధువుల ద్వారా నేను ఇబ్బందులు ఎదుర్కొంటూ మాటలు పడాల్సి వస్తుంది? మేము మొన్న ఒకసారి ఒక హైందవ కుటుంబాన్ని దర్శించినప్పుడు మరి వాళ్ళు వాస్తవంగా రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళేవారంట. తర్వాత వాళ్ళ పాప సడన్గా ఇట్లా మెట్లు దిగుతున్నప్పుడు జారి మరి పడి చాలా బలమైనటువంటి దెబ్బ తగిలింది. మరి ఎప్పుడైతే జరిగిందో హాస్పిటల్లో వాళ్ళు తీసుకెళ్ళి అడ్మిట్ చేసినప్పుడు ఆవిడ అడుగుతుంది, దేవునితో మాట్లాడుతుంది, దేవా మరి ఎందుకు ఇలా జరిగింది? మరి మేము అంటే వాస్తవంగా చెప్పాలంటే వారు ఇంకా పూర్తిగా ప్రభులోకి రాలేదు, రక్షణలోకి రాలేదు. ఏదో అంటే ఒక మొక్కుబడి లాగా వారు అక్కడికి అప్పుడప్పుడు రోమన్ క్యాథలిక్ చర్చ్కి వెళ్ళి మరియకు మొక్కేవారని మాతో చెప్పారు. మేము గృహాన్ని దర్శించినప్పుడు, ఇక్కడ రాకముందు నేను అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చినప్పుడు ఆమె ఇలా ప్రభుతో అంటుందంట, దేవా మరి మీరుంటే ఎందుకు ఇది జరుగుతుంది? మీరు నిజంగా మాకు తోడుగా ఉంటే మరి మా పాపకి ఎందుకు ఇలాగా జరుగుతుంది అని ఆమె ఒక విధంగా కోపం, మనసులో కొంచెం కోపం పెట్టుకొని ప్రభు మీద అలా అడిగింది. ఎవరైనా సరే ఆ పరిస్థితిలో ఉన్నప్పుడు, మనకు కొన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నప్పుడు మరి మనకు అటువంటి మరి ప్రశ్నలు, సంభవాలు మనకు కూడా ఎదురవుతుంటాయి కదండి. సో కొన్నిసార్లు నేను అంటే ప్రభువుని ప్రశ్నించలేదు, కానీ దేవా ఎందుకు నాకు ఇది అనుమతించావు, లేక ఎందుకు ఇది అని నేను ప్రభువుని అడగలేదు, ప్రశ్నించలేదు. కానీ నాకు తెలుసు ప్రభు ఆయన గొప్పవాడు, నా పరిస్థితికి ఆయన అతీతుడు. ఏది జరిగినా ఆయన అనుమతి లేకుండా మన జీవితాల్లో జరగదు. సమస్తానికి ఆయనకంటే ఒక ఉద్దేశం ఉంటుంది అనే విషయాన్ని ఎరిగి కూడా మరి నేను నా మనసులో మరి అనుకోవడం జరిగింది, దేవా మరి ఎందుకు, అది ఎందుకు అవసరం నా జీవితంలో, ఇది ఎందుకు అవసరం, అది అవసరం లేదు కదా అన్నట్టుగా ఒక విధమైనటువంటి ప్రశ్నతోనే, అంటే ప్రభువుని ప్రశ్నించకుండానే ఒక విధంగా ప్రశ్నించినటువంటి సందర్భాలు కొన్ని ఉన్నాయి. వాస్తవంగా మరి ఎవరు కూడా ఆ స్థలంలో ఉన్నప్పుడు మనం ప్రభుని ఇలాగే అడుగుతాం కదండి, గిద్యోను వలె. దేవుడేమో ప్రత్యక్షమై పరాక్రమం గల, చూడండి ఎలా అంటున్నాడండి, బలాఢ్యుడా. అంటే మన పరిస్థితికి దేవుడు భిన్నంగా మాట్లాడుతున్నారు. యెహోవా నీకు తోడై ఉన్నాడని ఆయనతో చెప్పారు. గిద్యోను చిత్తమున ఏలినవాడ, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించను? చదవండి. యెహోవా ఐగుప్తులో నుండి మమ్మును రప్పించినని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయేను? గమనించండి, దేవుడు గతంలో ఎన్నో అద్భుతమైన కార్యాలు దేవుడు జరిగించాడు. ఆ అద్భుతమైన కార్యాలు ఒక్కొక్కటి చెప్పాలంటే చాలా చాలా ఉన్నాయండి. మరి ఇప్పుడైతే ఇశ్రాయేలు సుమారు 430 సంవత్సరాలు మరి ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు మరి వారు పెట్టినటువంటి మొర్ర, వారు చేసిన ప్రార్థన, వారు చేసిన కన్నీటి ప్రార్థన, లేక వారిలో నుంచి వచ్చినటువంటి ఆ మూలుగు దేవుడు విని వారి ప్రార్థన ఆలకించి చేసిన అద్భుతం ఏంటండి, దేవుడు మోషేతో మాట్లాడి మోషేని పంపించి వారిని ఆ యొక్క కఠినాత్ముడైనటువంటి ఆ రాజు ఫరో నుంచి విడిపించి దేవుడు బయటకు తీసుకురావడం జరిగింది. అలా 40 సంవత్సరాలు వారు అరణ్యం గుండా వెళ్తుండగా దేవుడు చేసిన అద్భుతాలు ఏంటండి, ఆయన ప్రతిరోజు వారికి ఆకాశం నుంచి మన్నాను కురిపించాడు, అలాగే బండలో నుంచి నీటిని దేవుడు రప్పించాడు. అలాగే 40 సంవత్సరాలు కూడా వారు వేసుకున్నటువంటి చెప్పులు కూడా అరిగిపోలేదు. అలాగే ఎంతోమంది మరి శత్రులు వారికి ఎదురయ్యారు దారిలో. అయితే ప్రతి పరిస్థితులు కూడా దేవుడే వారికి తోడుగా ఉండి వారిని విడిపిస్తూ, వారిని కాపాడుతూ, వారిని భద్రపరుస్తూ దేవుడు నడిపించాడు. హల్లెలూయా. ఇక ఎన్నో అలాగ దేవుడు అద్భుతాలు వారి పక్షంగా దేవుడు చేయడం జరిగింది. అయితే ఇవన్నీ కూడా వాళ్ళు విన్నారు. మరి ఇప్పుడు ఏం జరిగింది? అయితే ఇప్పుడు వారు చెప్పాలంటే వారు వాగ్దాన దేశానికి చేరుకున్నారు. వాగ్దాన దేశం చేరుకున్న తర్వాత యెహోషువ ప్రతి ఒక్కరికి ఒక్కొక్క గోత్రానికి 12 గోత్రీకులు కూడా అందరికీ వారు భూభాగాన్ని పంచిపెట్టి చక్కగా ఇక వారు పాలు తేనెలు ప్రవహించే ఆ దేశంలో, ఆ ఇశ్రాయేలు దేశంలో చక్కగా మరి వారి జీవితాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. కొనసాగిస్తున్న తర్వాత కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇది జరిగింది. ఎప్పుడైతే ఆ మిద్యానీయులు వచ్చి, శత్రులు వచ్చి ఇలాగా చేశారో, మరి ప్రభువా గతంలో మీరు చేసిన కార్యాలు చాలా అద్భుతంగా ఉన్నాయి. గత కాలంలో
మరి యెహోషువ గారు మాకు ఈ రీతిగా చెప్పారు, దేవుడు ఇలాగ నేను మిమ్మల్ని నడిపిస్తుండగా దేవుడు ఈ పలానా అద్భుతాన్ని దేవుడు చేశాడు అని ఒక్కొక్కరు మా పూర్వీకులు, మా పితరులు వారు చెప్పుకుంటూ వచ్చారు. అయితే ఇప్పుడు ఇది మా తరం, ఇది మా జనరేషన్. ఇప్పుడు మరి మేము ఎందుకు ఇటువంటి అద్భుతాలు చూడడం లేదు? బహుశా మనకు కూడా కొన్నిసార్లు అటువంటి ప్రశ్నలు వస్తుంటాయి కదండి. గత కాలంలో మరి ఫలానా దైవజనులు లేక ఫలాని ప్రాంతంలో మళ్ళీ ఫలాని రీతిగా దేవుడు గొప్ప కార్యాలు చేశారని మరి మనం వింటూ ఉన్నాం, చదువుతూ ఉన్నాం, సందేశాలు వింటూ ఉన్నాం. అయితే దేవుడు ఎందుకు ఇప్పుడు మా జీవితాల్లో జరిగించట్లేదు? దేవుడు ఎవరికో జరిగించాడంటే ఫలానా ఊరిలో అది జరిగింది, ఫలానా దేశంలో ఇది జరిగింది, అది అయితే మరి నాకేం జరగట్లేదు, మా కుటుంబంలో ఏది అలాంటివి జరగట్లేదు అని మనం కూడా కొన్నిసార్లు ప్రశ్నించవచ్చు కదండి. అలాగే గిద్యోను కూడా ప్రశ్నించాడు. అయితే చూద్దాం దానికి ప్రభు ఏం సమాధానం చెప్పారు. చదవండి. యెహోవా మమ్మును విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మును అప్పగించినని అతనితో చెప్పాను. గిద్యోను యొక్క ఆలోచన ఇంకొకటి ఏంటంటేనండి, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడండి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు కాబట్టే మమ్మల్ని శత్రువులకు అప్పగించాడండి. దేవుడు విడిచిపెట్టేశాడు కాబట్టే వాళ్ళందరూ వచ్చి మా భూమి పంటను పాడు చేస్తున్నారండి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు కాబట్టే ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, ఇక జీవన సాధనమైన మరి దేనిని కూడా మాకు ఉండనీయకుండా వాళ్ళు చేశారండి. దేవుడు మమ్మల్ని విడిచిపెట్టేశాడు కాబట్టి చూడండి, మేము ఇప్పుడు మిక్కిలి హీన దశకు చేరుకున్నాము. కాబట్టి దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు. మనం కూడా చాలాసార్లు అనుకుంటాం కదండి, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నా ఈ కష్టకాలంలో ఆయన నన్ను విడిచిపెట్టేశాడు. మీరు ఎప్పుడైనా అనుకున్నారండి అలాగా దేవుడు నన్ను విడిచిపెట్టేశాడని? ఒకసారి దేవుడు ఒక వ్యక్తికి దేవుడు ఒక దర్శనం ఇచ్చారు. ఆ దర్శనం ఏంటంటే, మరి ప్రతిరోజు కూడా బీచ్లో సముద్ర తీరం దగ్గర మరి సాయంకాల వేళలో దేవుడు ఆయన ఇద్దరు కలిసి చక్కగా ఈవినింగ్ వాక్ చేసుకుంటూ వెళ్ళేవారు. నడుస్తూ వెళ్తున్నప్పుడు బీచ్లో మరి దేవుని 2 పాదాల అడుగులు, అలాగే ఆయన కూడా 2 పాదాల అడుగులు, అవి మాత్రమే కనిపించవు అనమాట ఆయనకి. అంటే 2 పాదాల 4 అడుగులు ఆయన కనబడుతున్నాయి. అలాగా కొన్ని రోజులు అలా జరిగింది. అంటే ప్రతిరోజు కూడా దేవుడు దిగివచ్చి ఆయనతో మాట్లాడుతూ నడుస్తూ చక్కగా ఈవినింగ్ వాక్ చేస్తూ వెళ్ళేవారు. అయితే ఆయనకు ఒక కష్టం వచ్చింది. ఆ కష్టం వచ్చినప్పుడు ఒక బాధ ఆయన ఎదుర్కొంటూ ఉన్నప్పుడు ఆ దర్శనంలో ఏం చూస్తున్నాడంటే, ఆయన అక్కడ 4 అడుగులు లేవు, 2 ఉన్నాయి. అది చూసి వెంటనే, దేవా నువ్వు నన్ను విడిచిపెట్టేశావు, నాకు పరిస్థితులు బాగా ఉన్నప్పుడు నువ్వు నాకు తోడుగా ఉండి నాతో నడిచావు, ఇప్పుడు నాకు ఈ కష్టం వచ్చిందని నన్ను విడిచిపెట్టేసావేంటి దేవా అని బాధతో అడుగుతూ ఉంటే, అప్పుడు దేవుడిచ్చిన సమాధానం ఏంటి తెలుసండి? చూడు బాబు, నువ్వు చూస్తున్నటువంటి ఆ అడుగులు నీవి కావు, అవి నావి. మరి నేను ఎక్కడున్నాను? నేను నిన్ను ఎత్తుకున్నాను. నాకు తెలుసు ఈ కష్టంలో, ఈ బాధలో నువ్వు నడవలేవు, నాకు తెలుసు. నీకున్న శక్తి, నీకున్న సామర్థ్యం సరిపోదు, నాకు తెలుసు. అందుకే నీ శక్తిని, నీ సామర్థ్యాన్ని ఎరిగినటువంటి నేను ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉన్నాను కాబట్టే, నిన్ను విడిచిపెట్టలేదు కాబట్టే నేను నిన్ను ఎత్తుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సాధారణంగా మనం కొన్ని పరిస్థితులు కూడా వెళ్తున్నప్పుడు మరి దేవుడు నన్ను విడిచిపెట్టేశాడండి, దేవుడు మా కుటుంబాన్ని విడిచిపెట్టాడండి, దేవుడు ఎక్కడో దూరంగా ఉన్నాడండి, ప్రార్థన చేస్తున్నా కూడా మా ప్రార్థన దేవుడు ఆలకించట్లేదండి, ఆయన ఎక్కడో చాలా దూరంగా ఆయన ఉన్నాడండి అని మనం అనుకుంటున్నాం. కానీ లేదండి, ఆయన చాలా సమీపంగా ఉన్నాడు. హల్లెలూయా. ఆయన మన ప్రక్కనే ఉన్నాడు. అందుకే అపోస్తలుడు పౌలు ఏం చెప్పారంటే, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయంలో ఒక మాట చదవండి దయచేసి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడు నిమిత్తము అన్యజనులందరూ దాని విను నిమిత్తమును ప్రభువు నా ప్రక్క నిలిచి కింద ఫుట్ నోట్స్ లో చదవండి ఒకసారి. ఏముందండి? నా పక్షమున ఉండి. అద్భుతమైన మాట.
నన్ను బలపరచెను గనుక నేను సింహము నోట నుండి తప్పింపబడి తిని. ప్రభువు నా ప్రక్కనే నిలిచి, లేక నా ప్రభువు నా పక్షముగా ఉండి నన్ను బలపరిచాడు. హల్లెలూయా. గమనించండి, మనం అటువంటి పరిస్థితి కూడా వెళ్తున్నప్పుడు మరి మనం కూడా అలా అనుకోవచ్చు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు మా కుటుంబాన్ని విడిచిపెట్టేశాడు. అయితే లేదండి, చూద్దాం దేవుడు ఎలా సమాధానం ఇచ్చాడండి. అంతటా యెహోవా ఆమ్ అతని తట్టు తిరిగి ఆమ్ బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలులను రక్షింపుము, ఆమ్ నిన్ను పంపినవాడను నేనే అని చెప్పగా, ఆమ్ అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీలను రక్షింపగలను? నా కుటుంబము మనష్య గోత్రంలో ఎన్నిక లేనిదే, ఆమ్ నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా, అయినానేమి, నేను నీకు తోడై యుందును గనుక ఒకే మనిషిని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. గమనించండి, అందుకతడు దేవుడు గమనించండి, ఎప్పుడైతే ఆ గిద్యోను ఈ రీతిగా మాట్లాడారో, మా పితరులు వివరించినటువంటి ఆ అద్భుత కార్యాలు ఏమయ్యాయి, అలాగే దేవుడు మరి మాకు తోడై ఉంటే మాకెందుకు ఈ కష్టం జరుగుతుంది, మాకెందుకు ఈ నష్టం, అలాగే దేవుడు మరి మమ్మల్ని విడిచిపెట్టేశాడు అనే ఆలోచన ఉన్నటువంటి అటువంటి గిద్యోనుకు దేవుడు చెప్పినటువంటి మాట చూడండి. ఇదిగో, నీవు బలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతుల నుంచి ఇశ్రాయేలును నీవు రక్షించుము, నిన్ను పంపినవాడు నేనే అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. గమనించండి, దేవుడు తన ప్రజలను చెప్పండి ఎప్పుడైనా విడిచిపెట్టాడా? దేవుని ప్రజలు దేవుని విడిచిపెట్టారు, కానీ దేవుడైతే వారిని విడిచిపెట్టలేదు. వారే దేవుని సన్నిధి నుంచి దూరంగా వెళ్ళిపోయిన సందర్భాలు చాలా ఉన్నాయి, కానీ దేవుడైతే వారిని ఎన్నడూ కూడా దూరం చేయలేదు. వారికి చాలా సమీపముగా దేవుడు నిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఇక్కడ మరి ప్రభు చెప్తున్న మాట ఏంటి అంటే గిద్యోనుతో, ఇదిగో నీవు బలహీనుడవని అనుకొనవద్దు. ఈ వాస్తవంగా పిరికివాడుగా, బలహీనుడిగా, నిస్సహాయస్తులో ఇప్పుడు గిద్యోను ఉన్నట్టుగా మనం చూస్తున్నాం కదండి. ఎందుకంటే తను రోజు చేసుకునే పని కూడా ఇప్పుడు మనం చూడండి, మీ పని ఏదైతే అది మీరు మామూలుగా ఎలా చేస్తారు, మామూలుగా మీరు భయపడాల్సిన అవసరం లేదు కదండి. రైట్, మీరు ఒక ఆఫీస్లో వర్క్ చేస్తుంటే, ఒక బ్యాంక్లో వర్క్ చేస్తుంటే, రైట్, మీరు ఒక బిజినెస్లో మీరు ఉంటే మీరేమీ భయపడుతూ ఆ పని చేయలేదండి, చాలా ధైర్యంగా క్యాజువల్గా మీ పని మీరు చేసుకుంటారు, దానికి భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఈయన రోజు చేసుకునే పని కూడా భయంతో చేసుకుంటారు. ఎందుకు? ఎక్కడ ఈ మిద్యానీయులు వచ్చి అతన్ని చంపుతారేమో అనే భయంతో మరి అతడు తన రోజు చేసుకోవాల్సినటువంటి తన దైనందిన పనులు కూడా భయంతో చేసుకోవాల్సి వచ్చింది. బలహీనుడిగా, ఒక నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి వ్యక్తిగా, ఒక నిరాశలో, నిరుత్సాహంలో, నిస్పృహలో గిద్యోను కనిపిస్తున్నాడు. ఆయన కుటుంబం కనిపిస్తుంది. ఇశ్రాయేలు సంతతి అందరూ కూడా ఆ రీతిగానే ఉంటున్న పరిస్థితుల్లో యెహోవా వాక్కు వారి యుద్ధకు వచ్చింది. హల్లెలూయా. ఆ యెహోవా వాక్కు వారి యుద్ధకు వచ్చినప్పుడు దేవుడు మనలను, నిన్ను నన్ను దేవుడు ఎలా చూస్తున్నాడంటే, మరి మనము మన దృష్టిలో పిరికివారుగా ఉండొచ్చేమో, మనం మన దృష్టిలో, ప్రజల దృష్టిలో తక్కువగా చూడబడుతూ ఉండొచ్చేమో, మనము మన దృష్టిలో, ప్రజల దృష్టిలో మరి అణిచివేయబడుతూ ఉండొచ్చేమో, మనము మన దృష్టిలో, ప్రజల దృష్టిలో వెనుకబడిన వారుగా మనల్ని చూడొచ్చేమో, మన దృష్టిలో, ప్రజల దృష్టిలో వీళ్ళకేమీ లేదు అని వాళ్ళు మనల్ని చూడొచ్చేమో. అయితే దేవుని దృష్టిలో ఈ రోజున నీతో నాతో ప్రభు చెప్తున్న మాట ఏంటంటే, నీవు పరాక్రమము గల బలాఢ్యుడవు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఇది చాలా అద్భుతమైనటువంటి మాట. ఈ మాట మరి మనం ఎవరితోనైనా చెప్పాలి అంటే, ఎవరైతే చాలా బలంగా ఉంటారో, యుద్ధంలో చాలా యుద్ధాలు చేసి గెలిచి ఉంటారో కదండి, వారితోనే మనం ఈ మాట చెప్పగలం. రైట్, లేకపోతే ఎవరికైనా స్టడీస్లో స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వస్తే వాళ్ళని చదువులో వాళ్ళు చాలా టాపర్ అని ఎలా చూస్తామో కదండి, అలాగా లేక ఎనీథింగ్ బిజినెస్లో వాళ్ళు బాగా సక్సెస్ఫుల్గా చేస్తే కదండి వాళ్ళ గురించి అందరూ ఎలా మాట్లాడుకుంటారో, అటువంటి గొప్ప వ్యక్తులతో మాట్లాడుతున్న మాటను దేవుడు ఇటువంటి పిరికితనం కలిగినటువంటి, నిరాశలో, నిస్పృహలో, నిరుత్సాహంలో, నిస్సహాయస్తులైనటువంటి ఈ గిద్యోనుతో దేవుడు మాట్లాడుతున్నారు. ఏమనండి? పరాక్రమం గల బలాఢ్యుడా. అయితే దేవుని దృష్టిలో నీవు నేను బలము కలిగినటువంటి వ్యక్తులమే. అయితే ఈ బలం,
ఈ బలము మనకు ఎక్కడి నుంచి వస్తుందండి? ఎక్కడి నుంచి వస్తుంది? చదవండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13. విశ్వాసులుగా ఈరోజు మనము ఎటువంటి పరిస్థితి గుండా వెళ్తూ ఉన్నా సరే మనం పొందుకునే శక్తి ఎక్కడుందో చూడండి. నన్ను బలపరచు వానియందే నన్ను బలపరచు వానియందే నేను సమస్తమును చేయగలను. నేను సమస్తమును చేయగలను. హల్లెలూయా. కాబట్టి మనకు శక్తి, బలము ఎక్కడి నుంచి అండి? మన దేవుని యొద్ద నుంచే. ఆయనే మనల్ని బలపరచాలి. అటువంటి స్థితిలో కనుక అటువంటి ఆలోచన విధానంలో ఉంటే, అయ్యో మేము ఇప్పుడు నిరాశలో ఉన్నాం, నిరుత్సాహంలో ఉన్నాం, ఇదిగో మాకు ఎవరు దిక్కు లేరు, మేము అణిచివేయబడుతూ ఉన్నాం, మా శత్రువు మా మీద దాడి చేస్తూ ఉన్నాడు. కొన్నిసార్లు మరి ఒక సమస్య తీరిపోయిన తర్వాత అమ్మయ్య ఇంకా సమస్య తీరిపోయిందిలే, కొద్ది మనం సమాధానంతో జీవించవచ్చు అనుకుంటే మళ్ళీ ఈలోపు ఇంకొక సమస్య మనకు రావచ్చేమో. అయితే మనకు బలమిచ్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. మనకు శక్తిని, బలమునిచ్చి మనల్ని ముందుకు నడిపించే దేవుడు మన దేవుడు అండి. దేవుని యొక్క వాక్కు మన యొద్దకు వచ్చినప్పుడు అది మనకు ఏమిస్తుందండి? బలము అనుగ్రహిస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆత్మీయ బలమును, ఆత్మీయ శక్తిని దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించే దేవుడు. ఒకవేళ మనం ఈ రోజున అటువంటి బలహీన స్థితిలో కనుక ఉంటే, ఆత్మీయ జీవితంలో మనకు వెళ్తున్నటువంటి పరిస్థితులను బట్టి ఇదిగో దేవుడు చెప్తున్నాడు కదా, పంతుడనైన దేవుడను. హల్లెలూయా. మోషే చెప్తున్నాడు దేవుడితో, దేవా నువ్వేమో నన్ను అక్కడికి వెళ్ళమంటున్నావు, ఐగుప్తుకి, ఆ రాజును కలుసుకోమని చెప్తున్నావు, ఇదిగో నా ప్రజల్ని వెళ్ళనివ్వు అని మరి చెప్పని చెప్తున్నావు. మరి ఆయన అడుగుతాడు, ఎవరు పంపించారయ్యా నేను? ఏ దేవుడు పంపించాడు నేను? నీ దేవుడి పేరు చెప్పు, ఆయన ఎవరు, ఆయన బ్యాక్గ్రౌండ్ ఏంటి అన్నప్పుడు దేవుడు అన్నాడు, ఇదిగో ఉన్నవాడును అనువాడు ఆ దేవుడు పంపించాడు, చెప్పు చాలు, ఆ మాటలు చెప్పు చాలు. ఉన్నవాడు అనువాడు అనగా అర్థం ఆది నుంచి, రైట్, బల పరాక్రమము కలిగినటువంటి దేవుడు. ఏ దేవుడైతే ఒక వాక్కు చేత, ఒక మాట చేత ఈ సమస్త సృష్టిని చేశాడో ఆ దేవుడు నన్ను పంపించాడు. ఏ దేవుడైతే నిన్ను కూడా సృష్టించాడో ఫరో రాజా, ఆ దేవుడే నన్ను పంపించాడు. ఏ దేవుని శక్తి ద్వారా ఈరోజు మరి మనం ప్రాణంతో సజీవంగా ఉన్నాము అంటే అది ఆ దేవుడే, ఆ ఆది నుంచి ఉన్న దేవుడే నన్ను పంపించి చెప్పమని దేవుడు మోషేకు చెప్పడం జరిగింది. గమనించండి, మన దేవుడు మరి మనకు బలమును అనుగ్రహించే దేవుడు. మన దేవుడు మనకు ఆ శక్తిని అనుగ్రహించే దేవుడు. అది ఏ శక్తి, ఏ బలము అని చూసినప్పుడు అది మన జీవితంలో గొప్ప ఆత్మీయ శక్తిని, అంతరంగంలో మనము కలిగి ఉన్నటువంటి ఆ శక్తిని మరి మనము కలిగి ఉంటాం. గమనించండి, ప్రభు ఇక చెప్తున్నారు కదా, ఈయనైతే చూడండి, ఒకవైపు చూడండి ఇక్కడ జరుగుతున్న పరిస్థితి ఏంటంటే దేవుడు మనతో ప్రతిరోజు ఆయన మాట్లాడుతూ ఉంటారు. అయితే కొన్నిసార్లు మనమే దాన్ని గ్రహించము. ఇప్పుడు గిద్యోనుతో ప్రభు మాట్లాడుతున్నారు. అయితే గిద్యోను గ్రహిస్తున్నాడండి, ప్రభు మాట్లాడుతున్నాయి. మళ్ళీ ఏమంటున్నాడండి చూడండి, అయ్యో దేవా నా ఏలినవాడ. 15 వచనమండి, దేని సహాయం చేత నేను ఇశ్రాయేలు రక్షించగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే. నా పితరుల కుటుంబంలో నేను కనిష్ఠుడనై ఉన్నానని ఆయనతో చెప్పెను. అందుకు యెహోవా అయినానేమి. చాలండి. ఇప్పుడైతే దేవుడు గిద్యోనుతో చెప్తున్నాడు, ఇదిగో గిద్యోను నువ్వు వెళ్ళాలి, నువ్వు వెళ్ళి యుద్ధం చేయాలి ఆ యొక్క మిద్యానీయుల మీద, ఇదిగో నేను విడిపిస్తాను, సహాయం చేస్తానని చెబుతూ ఉన్నప్పుడు కూడా గిద్యోను మాత్రం దేవుడు చెబుతున్న మాటలను గ్రహించలేకుండా ఉన్నాడు, ఆలకించలేకుండా, అర్థం చేసుకోకుండా ఉంటూ, అయ్యో ప్రభువా నేను ఏ పాటి వాడనయ్యా, ఇదిగో నా మనష్య గోత్రాన్ని చెందినవాడను కదా, ఆ మనష్య గోత్రమేమో చాలా వెనకబడినటువంటి గోత్రం మనం కదా. ఒకవేళ అయ్యో మాది ఏ కులం అంటే మాది చాలా మేమేమి లేని వాళ్ళమండి అని మనం అన్నట్టుగా ఆ రోజున గిద్యోను కూడా అదే మాట అన్నాడు. ప్రభువును వెంటనే అయిననేమి, అయితే ఏంటి గిద్యోను, నువ్వెందుకు అలా మాట్లాడుతున్నావు? నేను నీకు తోడై ఉన్నాను కదా, నేను నీకు తోడై ఉందును గనుక ఒకే మనుషుని హతం చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయదు అని సెలవిచ్చెను. చూడండి, దేవుని యొక్క మాట అగైన్ అండ్ అగైన్ అనేక సార్లు మరి ఈ యొక్క గిద్యోను యొద్దకు
వస్తూ ఉంది. దేవుడు మనతో అనేక సార్లు మాట్లాడుతూ ఉంటారు, అనేక సందర్భాల్లో మాట్లాడుతూ ఉంటారు. దేవుడు మీరు వాక్యం ధ్యానం చేస్తున్నప్పుడు కావచ్చు, వాక్యం వింటున్నప్పుడు కావచ్చు, ప్రార్థన చేసుకున్నప్పుడు కావచ్చు, లేక రాత్రి వేళ పడుకున్నప్పుడు కలల ద్వారా, దర్శనాల ద్వారా కావచ్చు, లేక ఇతర దైవజనుల ద్వారా కావచ్చు, ఇక మీరు వెళ్ళేటటువంటి ప్రతి పరిస్థితి ద్వారా కావచ్చు, దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు అది మనం గ్రహించాలి. అతడు మామూలుగా పని చేసుకుంటూ ఉన్నాడు కదండి. ఆ పని చేసుకున్నటువంటి సందర్భంలో కూడా దేవుడు ప్రత్యక్షమై దేవుడు మాట్లాడిగా చూస్తూ ఉన్నాం. అయితే దేవుడు ఎందుకు మనతో మాట్లాడతారంటే, దేవుడు ఆయన మహిమ కొరకు దేవుడు మనలను బలవంతులుగా చేయడం కోసం. ఇప్పుడు చూడండి, దేవుడు ఎందుకు గిద్యోనుని బలవంతుడిగా చేయవలసి వచ్చిందంటే, గిద్యోను కోసం కాదు, గిద్యోను గొప్ప వ్యక్తిగా అవడం కోసం కాదు, గిద్యోను ఆరాధించే దేవుడు గొప్పవాడు కాబట్టి. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేలీయులు అక్కడ అణిచివేయబడుతున్నారంటే ఎవరు బాధపడుతున్నారంటే పైనుండి, రైట్? ఇప్పుడు సంఘాన్ని సౌలు హింసిస్తున్నాడు, ఎవరు బాధపడుతున్నారండి? యేసయ్య బాధపడుతున్నారు కదండి. కాబట్టి ఇశ్రాయేలీయులు అణిచివేయబడుతున్నారు, ఇశ్రాయేలీయుల భూమి పంట పాడైపోతుంది, ఇశ్రాయేలీయులు మిక్కిలి హీనదశకు చేరుకున్నారంటే దాన్ని చూసి దేవుడేమి సంతోషించలేదు. వాస్తవానికి ఒక సమయంలో దేవుడే అనుమతించినప్పటికీ కూడా ఆయన అనుమతించినప్పటికీ కూడా ఆయన బాధపడుతూనే ఉన్నాడు. దేవుడైతే వాళ్ళు పాడైపోవాలనో నాశనమైపోవాలనో దేవుడు ఎప్పుడు కూడా కోరుకోలేదు. అందుకే చూడండి, దేవుడు వారిని ఇంకా ప్రేమిస్తూ ఉన్నాడు కాబట్టి, దేవుడు వారి పట్ల ఒక మంచి ప్రణాళిక కలిగి ఉన్నారు కాబట్టి, ఇదిగో నా ప్రజలు ఉన్నత స్థితిలో ఉన్నప్పుడు, నా ప్రజలు సంతోషంగా జీవిస్తే, నా ప్రజలు సమృద్ధిలో వారు జీవిస్తే అది ఎవరికి మహిమ అండి? దేవునికే మహిమ కదండి. కాబట్టి ఇప్పుడు దేవుడు ఎందుకు బలాన్ని గిద్యోనికి ఇవ్వాలని ఆశిస్తున్నారంటే, అది దేవునికి తద్వారా మహిమను తీసుకుని రావాలి. మరి సమయం తక్కువగా ఉంది కాబట్టి త్వరగా మీతో ఆ విషయాలు పంచుకుంటాను. మరి గమనించండి, దేవుడు నీకు నాకు ఎందుకు బలాన్ని ఇవ్వాలనుకుంటున్నారు? దేవుడు మనతో మాట్లాడతారు. ఆయన మాట్లాడినప్పుడు దేవుడు మనకు బలాన్ని, శక్తిని ఇవ్వాలని ఆయన ఆశించే దేవుడు. మరి ఆ బలము, శక్తి ద్వారా మన జీవితాల్లో ఏం చేయాలి? దేవునికి మహిమను తీసుకుని రావాలి. ఇప్పుడు గిద్యోనుకు దేవుడు ఇదిగో పరాక్రమం గల బలాఢ్యుడా అన్నప్పుడు, మరి దేవుడు అతను ఎందుకు బలపరుస్తున్నారు? ఒక బలమైనటువంటి కార్యాన్ని దేవుడు అతని ద్వారా చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మీరు అయ్యో నా వల్ల ఏమవుతుందండి, అయ్యో మరి నాకు ఇది లేదండి, అది లేదండి అని మనకున్నటువంటి కొరతలు, మనకున్నటువంటి లేమి చూసుకొని మనం బాధపడుతుండొచ్చేమో. అయితే దేవుని దృష్టిలో మనము చాలా విలువైన వారు. హల్లెలూయా. దేవుడి దృష్టిలో చాలా చాలా విలువైన వారు మనం. కాబట్టి ఆ విషయాన్ని దేవుడు గిద్యోను బయలుపరిచిన తర్వాత చూడండి, ఇక తర్వాత ఆ వచనాలు నేను అన్ని కూడా చదివించట్లేదు, కానీ మీరు దయచేసి తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత 6వ అధ్యాయం అంతా 7వ అధ్యాయాన్ని ధ్యానించినప్పుడు దేవుడు ఏ రీతిగా తన యొక్క నామ ఘనత కొరకు దేవుడు గిద్యోనును బలపరిచి ఏ రీతిగా మరి సుమారు మరి 300 కేవలం 300 మందితోనే మరి ఆ యొక్క మరి ఎన్నో గొప్ప సంఖ్యలో ఉన్నటువంటి ఆ యొక్క మిద్యానీయులను దేవుడు హతం చేయడానికి దేవుడు మరి ఒక బలమైన సాధనంగా దేవుడు గిద్యోను వాడుకొని వారి గొప్ప విజయాన్ని దేవుడు ఇవ్వడం జరిగింది. హల్లెలూయా. మరి ఆ యొక్క యుద్ధాన్ని దేవుడు చేయమని చెప్పారు. ఆ యుద్ధాన్ని కూడా ఎలా చేయాలో దేవుడు 7వ అధ్యాయంలో చెప్పారు. మరి ఆ యుద్ధం దేవుడు చెప్పినప్పుడు అది కూడా చాలా విచిత్రమైన ప్రణాళికగా గిద్యోను చూశాడు. అయితే ఏది ఏమైనా సరే చివరికి ఏం జరిగిందంటే, దేవుడే గిద్యోనుకు తోడుగా ఉండి, దేవుడే ఆయనకి శక్తిని, బలాన్ని ఇచ్చి, ఆయన ఒక ప్రణాళికను దేవుడు ఆయన ముందు పెట్టి, ఇలాగ మీరు యుద్ధం చేస్తే తప్పకుండా యుద్ధంలో మీరు గెలుస్తారు, తప్పకుండా నేను మీకు తోడై ఉండి గొప్ప విజయాన్ని ఇస్తానని దేవుడు చెప్పినప్పుడు అలాగే ఆ గిద్యోను చేశాడు. కాబట్టి గమనించండి, దేవుడు మనతో మాట్లాడే దేవుడై ఉన్నారు. ఆయన మాట్లాడుతున్నప్పుడు మరి మనం కొన్నిసార్లు గ్రహించలేకపోవచ్చు. అయితే మన దేవుడు మనం గ్రహించేంత వరకు ఆయన మాట్లాడుతూనే ఉంటారు. సమూయేలు ఇదిగో దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనేంత వరకు దేవుడు ఆయనతో మాట్లాడుతూనే ఉంటారు. సమూయేలు అని చెప్పినప్పుడు, అయ్యగారండి పిలిచారండి, నేను వచ్చానండి అని ఏలీయ దగ్గరికి వచ్చాడు కదండి, యాజకుడి దగ్గరికి. లేదు బాబు పిలవలేదు, ఎల్లయ్యా అని ఏలీ యాజకుడు చెప్తే, మళ్ళీ వచ్చి సమూయేలు అని దేవుడు పిలిచినప్పుడు మళ్ళీ సమూయేలు గ్రహించలేని స్థితిలో ఉంటాడు. మళ్ళీ ఏలీ దగ్గరికి వస్తాడు కదండి. అయితే 3 సార్లు దేవుడు అలా పిలిస్తే అప్పుడు యాజకుడు ఏలీ చెప్తారు, బాబు ఇలా పిలిచేది నేను పిలవట్లేదు, దేవుడే
ఈసారి ఒక మాట చెప్పు, నీ దాసుడు ఆలకించుచున్నాడు, సెలవిమ్ము. నీ దాసుడు ఆలకిస్తున్నాడు, సెలవిమ్ము. దేవునితో మాట్లాడుతూనే ఉంటాడు. ఎప్పటిదాకా మాట్లాడుతుంటాడండి? నీవు ఆయన స్వరాన్ని గుర్తుపట్టేంత వరకు మాట్లాడుతూనే ఉంటారు. దేవునిలో ఎంతో సహనం ఓపిక ఉంది. కాబట్టి ఆ రోజున దేవుడు గిద్యోనుతో అలాగా మాట్లాడుతూనే ఇక చివరికి ఎప్పటి వరకు దేవుడు మాట్లాడారంటే, ఇది దేవుని స్వరము, ఇదిగో ఆ యెహోవా దూత. వాస్తవంగా చెప్పాలంటే యెహోవా దూత అనే మాట యేసుక్రీస్తుకు సాదృశ్యం అండి. అంటే గిద్యోనుకు ప్రత్యక్షమైంది ఎవరో కాదు, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువే. హల్లెలూయా. కాబట్టి ఆయన ఒక సేనాధిపతిగా అక్కడ నిలబడ్డే మనం చూస్తాం. ఒక ఖడ్గాన్ని చేతిలో పట్టుకొని ఒక గొప్ప సైన్యాధిపతిగా యేసుక్రీస్తు ప్రభువారే గిద్యోనుకు ప్రత్యక్షమై మాట్లాడి మరొక్కసారి అతడు చెప్పాలి, ప్రభువా నాకు ఒక సూచన కావాలయ్యా, ఇంకొక సూచన కావాలయ్యా, సరే అని దేవుడు ఎంతో ఓపికతో ఉండి అన్ని విధాలుగా దేవుడు అన్ని రకాల సూచనలు ఆయనకు బయలుపరిచి మరి దేవుడు గొప్ప విజయాన్ని ఆ రోజున యుద్ధంలో ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి దేవుడు మనతో మాట్లాడే దేవుడు. ఆయన మాట్లాడినప్పుడు ఆయన మనకు గొప్ప ఆత్మీయ బలము శక్తిని ఇచ్చే దేవుడు. ఆ బలము శక్తిని మనం పొందుకున్న తర్వాత అది తద్వారా దేవునికి మహిమ, అలాగే దేవుని ప్రజలకు గొప్ప విజయం కలిగింది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. మరి సమయము